Central Institute of Horticulture located at Medijipahima in Nagaland. Okay, so ఈ 18,000 కోట్ల రూపాయలను so ILO uses this particular point need to describe unemployment. This is a very trending aspect గా ఇక్కడ మనం చూడొచ్చు. Hello students, welcome you all back to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. సో ఈరోజు మనం ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఎకానమీ రిలేటెడ్ అన్ని ఆస్పెక్ట్స్ని కూడా చాలా డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము. ఈ వీడియోకు సంబంధించి నేను అన్ని ఇన్సైట్స్ని కూడా అంటే సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి అన్ని పాయింటర్స్ని కూడా దీంట్లో ఇన్కల్కేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి పీడిఎఫ్ని మేము మా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వబోతున్నాం. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటివరకు ఎవరైతే జాయిన్ అవ్వలేదో డూ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఎస్ఎస్ క్లాసెస్. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అన్నది ఉంటుంది. సో ఈ మంత్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయేమో, లైక్ ఆర్బీఐ యొక్క చెక్ ట్రంకేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, రెపో రేట్కి సంబంధించి కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఫుడ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశాలు, ఉద్యానవనాలు అంటే హార్టికల్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అందరూ కూడా చూడండి. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు చూసినట్లయితే హార్టికల్చర్ క్లస్టర్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యానవనాలను మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం వీ హ్యావ్ కమ్ అక్రాస్ విత్ ద హార్టికల్చర్ క్లస్టర్స్ అనేటటువంటి ఒక నూతన విధానాన్ని మనం రూపొందించబోతున్నాము. దట్ ఈస్ యూనియన్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ అనౌన్స్డ్ 18,000 crores 18,000 కోట్ల రూపాయలు దీనికి గాను కేటాయించడం జరిగింది. ఆల్రెడీ ఇండియాలో హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం వీఆర్ కమింగ్ అప్ విత్ MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము. ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో భాగంగా కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంతో ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్తో ఈ కార్యక్రమాన్ని అయితే మనం ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాము. హార్టికల్చర్ ఇస్ దట్ బ్రాంచ్ ఆఫ్ అగ్రికల్చర్ విచ్ డీల్స్ విత్ ద ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. హార్టికల్చర్కి సంబంధించినటువంటి ఫాదర్ ఎవరు అంటే మా గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరు అని అంటే డెఫినెట్లీ MS స్వామినాథన్ అంటారు. సిమిలర్గా హార్టికల్చర్ ఫాదర్ ఎవరు అని అంటే MH మరిగౌడ. ఎవరన్నా MH మరిగౌడ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హార్టికల్చర్ సెక్టార్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడనే మనము హార్టికల్చర్ ప్రమోషన్ కోసం వీ హ్యావ్ ఆల్సో కమ్ అప్ విత్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఇక్కడ ఉంది నాన్న. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ Medijipahima దట్ ఈస్ ఇన్ నాగాలాండ్. Central Institute of Horticulture located at Medijipahima in Nagaland. ఓకే, సో ఈ 18,000 కోట్ల రూపాయలను ఇవ్వడం వల్ల దానివల్ల ప్రభావం ఏంటి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఒక్కసారి మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మనకు రైతుల ఆదాయం అన్నది పెరుగుతుంది. ఎస్ ఆర్ నో, ఫార్మర్స్ ఇన్కమ్ విల్ డెఫినెట్లీ బీ ఇంక్రీస్డ్. న్యాచురల్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది అని అంటే ఇన్ఫ్యాక్ట్ దల్వాయ్ committee we have appointed to look after the aspect of doubling of farmer income. రైతుల ఆదాయ రెట్టింపు ఎలా చేస్తామో దానికి సంబంధించినటువంటి సాధకాలన్నీ కూడా చూడమని మనం నియమించినటువంటి కమిటీ అశోక్ దల్వాయ్ కమిటీ. ఓకే, కానీ అశోక్ దల్వాయ్ కమిటీ ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద మేజర్ రికమెండేషన్ ఏంటంటే రైతుల ఆదాయ రెట్టింపు అవ్వాలనంటే షిఫ్ట్ టువర్డ్స్ ద హై వాల్యూడ్ క్రాప్స్, ఎక్కువ విలువ గల పంటలకు మళ్ళాలి అని చెప్పి అశోక్ దల్వాయ్ కమిటీ చెప్తుంది. ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ అరౌండ్ 10 lakh ఫార్మర్స్, 10 లక్షల మంది రైతులకు ఇది సహకారం అందించనుంది. దీని ద్వారా విత్తనాల యొక్క నాణ్యత, స్ట్రీమ్ లైనింగ్, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంతా కూడా మనం ఇస్తాము. ఎక్స్పోర్ట్ గవర్నమెంట్ టార్గెట్స్ 20% ఇంక్రీజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద టార్గెటెడ్ క్రాప్స్. ఓకే, 20% అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగుమతులు ఉన్నాయో దాదాపు 20% పెరుగుతాయి అని చెప్పి కూడా ఈ డాక్యుమెంట్లో మనకు తెలుపుతా ఉంది. సో ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించుతామో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, దట్ ఈస్ దే హ్యావ్ అలొకేటెడ్ 18,000 crore rupees ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. నెక్స్ట్
గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్, గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్. ఓకే, ఉద్యోగానికి సంబంధించినటువంటి పోకడలు, ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్. ఈ రిపోర్ట్ని ఎవరిస్తున్నానంటే ఇట్ ఈస్ ద రిపోర్ట్ గివెన్ బై ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి నివేదిక పేరు గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్, GET ఫర్ యూత్ అనేటటువంటి రిపోర్ట్ని ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగిందని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని, దిస్ report represent the 20th anniversary of the publication of the ILO. అంటే ఇటువంటి నివేదిక ఏదైతే ఇస్తా ఉందో ఇది 20వ నివేదికగా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్, ఇట్ ఈస్ ద రిపోర్ట్ రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్, దిస్ రిపోర్ట్ లుక్స్ బ్యాక్ ఆన్ వాట్ హ్యాస్ బీన్ అచీవ్డ్ సిన్స్ ద డాన్ ఆఫ్ ద 21st century. ఓకే, 21వ దశాబ్దంలో యువతకు సంబంధించినటువంటి అన్ని రకాల డేటాబేస్ ఈ రిపోర్ట్ అన్నది అందిస్తుంది. నెక్స్ట్, రెసిలియంట్ ఎకనామిక్ గ్రోత్ విత్ పోస్ట్ COVID-19 హ్యాస్ ఇంప్రూవ్డ్ ద గ్లోబల్ లేబర్ మార్కెట్ అవుట్లుక్ అని చెప్తుంది. ప్రత్యేకంగా పీపుల్ బిలాంగింగ్ టు 15 to 24 years ఏజ్ గ్రూప్. ఓకే, పోస్ట్ కోవిడ్ తర్వాత డెఫినెట్లీ గ్లోబల్ ఎకనామీ అనేది గ్రో అవ్వడం మొదలుపెట్టింది, తిరిగి రీకవరీ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎస్ ఆర్ నో, విచ్ కైండ్ ఆఫ్ రీకవరీ? ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది? వాట్ కైండ్ ఆఫ్ రికవరీ పోస్ట్ కోవిడ్? కోవిడ్ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ పతన స్థాయిలోకి వెళ్ళిపోయి తిరిగి కోలుకుంటున్నటువంటి ఈ ఆకార అంటే వి ఆకార వృద్ధిని మనం చెప్తాము. ఎస్ ఆర్ నో? ఇండియాలోనైతే ఎకనామిక్ సర్వే కాల్డ్ ఇట్ యాజ్ ద వి షేప్డ్ రికవరీ. ఇక్కడ ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ద 2023 యూత్ ఎంప్లాయ్మెంట్ rate at 13% represent a 15-year low fall from the pre-pandemic rate of 13.8% in 2019. Okay, global unemployment rate ఈ నివేదిక ప్రకారం ఎంత అంటే 13%. ప్రీ పాండమిక్ కన్నా కూడా ఇది తక్కువగానే మనం చెప్పచ్చు. పాండమిక్ కన్నా ముందు 13.8% ఉంటే సో డెఫినెట్లీ ఇంప్రూవింగ్ దట్. ఓకే, 12.8% ఈ సంవత్సరం కల్లా మనం సాధిస్తాము. అంటే 13% ఏదైతే నిరుద్యోగిత రేటు ఉందో దానిని కూడా మరింతగా తగ్గించేటటువంటి అవకాశం, అనగా 12.8% మనం వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉన్నది అని చెప్పి ఈ నివేదిక మనకు తెలుపుతుంది. సాధారణంగా ఇండియాలో మనము నిరుద్యోగితను అంటే అన్ఎంప్లాయ్మెంట్ని 3 పద్ధతుల ద్వారా కొలుస్తామమ్మా. వీ విల్ బి మెజరింగ్ అన్ఎంప్లాయ్మెంట్ బై క్యాల్కులేషన్ by using 3 different methodologies. One is called UPS, CWS and CDS. UPS అంటే యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అన్న, యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ అంటాం. కరెంట్ వీక్లీ స్టేటస్, కరెంట్ డైలీ స్టేటస్. సో ఈ 3 పద్ధతుల ద్వారా మనము నిరుద్యోగితను భారతదేశంలో కొలవడం జరుగుతుంది. యూపీఎస్, సిడబ్ల్యూఎస్ అండ్ సిడిఎస్, యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్. అంటే ఇక్కడ మనము 365 డేస్ని రెఫరెన్స్ పీరియడ్గా తీసుకుంటాం. అంటే గడిచిన 1 సంవత్సర కాలంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైం, అంటే 6 months and above, if a person is employed then he is called employee. మ్యాక్సిమం టైం అంటే 6 నెలల ఉపాధి లభించకపోతే అప్పుడు నిరుద్యోగిగా పరిగణిస్తాం. వీక్లీ స్టేటస్ అంటే పేరులోనే తెలుస్తుంది, ఇక్కడ రెఫరెన్స్ పీరియడ్ అనేది 7 days 1 week. ఈ వారం రోజుల్లో ఒక్కరోజు అంతకంటే ఎక్కువ ఉపాధి లభిస్తే హీఈస్ అ ఎంప్లాయీ. ఒక్కరోజు కూడా ఉపాధి లభించకపోతే దెన్ హీ విల్ బి కాల్డ్ అన్ ఎంప్లాయీ. కరెంట్ డైలీ స్టేటస్ అంటే పేరులోనే తెలుస్తుందమ్మా, ఇక్కడ రెఫరెన్స్ పీరియడ్ అనేది 1 day అనగా లాస్ట్ డే 24 hours. గడిచిన 1 రోజులో 4 గంటలు అంతకంటే ఎక్కువ ఉపాధి దొరికితే, 4 hours ఆర్ మోర్ దెన్ దట్ ఎంప్లాయ్మెంట్ దొరికితే ఈస్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. 4 గంటల కన్నా తక్కువ ఉపాధి లభిస్తే హీస్ కాల్డ్ అ హాఫ్ టైమ్ ఎంప్లాయీ. 1 గంట కూడా ఉపాధి లభించకపోతే హీ విల్ బి కాల్డ్ అన్ఎంప్లాయీ. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్, అరబ్ దేశాల్లో ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, పెసిఫిక్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వేర్ హయ్యర్ ఇన్ 2023 దాన్ 2019. ఏ ప్రాంతాల్లో అత్యధికంగా, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు మీ ఎగ్జామ్లో, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, అరబ్ దేశాలు, ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, పెసిఫిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ హై. నీట్ యూత్ అనేటటువంటి ఒక పదాన్ని ఇక్కడ వాడడం జరిగిందన్న. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. We have used a term here called NEET youth. ఓకే, నీట్ యూత్ అంటే ఇక్కడ బేసికల్గా ఈ రిపోర్ట్ ఏం చెప్పదలుచుకుందంటే, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్.
నీట్ అంటే మళ్ళీ మీ ఎగ్జామ్ రాసే నీట్ కాదు ఇక్కడ. ఓకే, నీట్ అంటే ఏంటి? నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్. సో ILO uses this particular point, need, to describe unemployment. This is a very very trending aspect గా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే నెంబర్ ఆఫ్ young people who are not in employment, education, training is concerning and stood at 20.4%, with 2 in 3 young needs globally being women. జాగ్రత్త వినండి. నాట్ ఇన్ ఎంప్లాయ్మెంట్, నాట్ ఇన్ ఎడ్యుకేషన్, నాట్ ఇన్ ట్రైనింగ్, ఇటువంటి యువత ప్రపంచవ్యాప్తంగా 20.4% మంది ఉన్నారు. అండ్ లెక్కించినటువంటి డేటాలో, సేకరించినటువంటి డేటాలో ప్రతి 3లో 2 మహిళలు ఉండడం దాంట్లో గమనార్హం. పాయింట్ అర్థమైందా? ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్ వెరీ క్లియర్లీ. ఓకేమా? నెక్స్ట్, వ్యవసాయ రంగంలో చూస్తే షేర్ ఆఫ్ యూత్ ఎంప్లాయ్మెంట్ అకౌంటెడ్ ఫార్ బై అగ్రికల్చర్ డిక్లైన్డ్ టు 30.5% by 2021. యూత్ ఎంప్లాయ్మెంట్ అకౌంటెడ్ ఫర్ అగ్రికల్చర్ డిక్లైన్డ్. ఓకే, యూత్ వ్యవసాయంలో పాల్గొనడం తగ్గింది. పారిశ్రామిక రంగంలో చూస్తే విత్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంటెడ్ ఫర్ డిమినిషింగ్ షేర్ ఆఫ్ యూత్ జాబ్స్ బిట్వీన్ 2001 to 2021. తయారీ రంగం అన్నది అంటే పారిశ్రామిక రంగంలో ప్రత్యేకంగా తయారీ రంగంలో కూడా యువత పాల్గొనడం అన్నది తగ్గుతుంది అని చెప్పి ILO ఇచ్చినటువంటి నివేదిక. సో ఒక్కసారి ILO గురించి కొన్ని పాయింట్స్ మనం చూస్తే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919 సంవత్సరంలో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1919 as a part of Treaty of Versailles. Treaty of Versailles తో ఆధారంగా ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాము. తర్వాత 187 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. లేబర్ స్టాండర్డ్స్, డెవలప్డ్ పాలసీస్, ప్రోగ్రామ్స్, ఇలాంటి అన్ని కార్యక్రమాలను కూడా, అంటే ఒక కార్మికులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ILOనే పర్యవేక్షిస్తుంది. It is the only tripartite agency brings together governments, employees and workers. ప్రభుత్వాలను, కార్మికులను, అదే రకంగా ఉద్యోగాలు కల్పించేటటువంటి సంస్థలను ఒక దగ్గరికి తీసుకొచ్చేటటువంటి సంస్థగా ILOని చెప్పొచ్చు. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ILO హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ అట్ జెనీవా, దట్ ఈస్ ఇన్ స్విట్జర్లాండ్. వీళ్ళు ఇచ్చేటటువంటి నివేదికలు, ఫస్ట్ రిపోర్ట్ అమ్మా, World Employment and Social Outlook Report, that is given by ILO, International Labour Organization. Global Wage Report, ఈ నివేదికను ఇచ్చేది కూడా ILO. World Social Protection Report, World Employment and Social Outlook Report, World of Work Report, అంటే పనికి సంబంధించినటువంటి వివిధ నివేదికలు ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతారు. ఈ క్రింది వాటిలో ఏ నివేదికను ILO ప్రచురించదు? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ రిపోర్ట్ ఇస్ నాట్ పబ్లిష్డ్ బై ILO? ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగినప్పుడు యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ టు ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేమా? నెక్స్ట్, మిడిల్ ఇన్కమ్ ట్రాప్. మిడిల్ ఇన్కమ్ ట్రాప్ ఇటీవల కాలంలో ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మోర్ దెన్ 100 కంట్రీస్, 100 కన్నా ఎక్కువ దేశాలు, దాంట్లో చైనా ఉంది, ఇండియా ఉంది, బ్రెజిల్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది, సివియర్ అబ్స్టికల్స్ దేర్ ఎఫర్ట్స్ టు బికమ్ ద హై ఇన్కమ్ కంట్రీస్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డికేట్స్. ఓకే, దాదాపుగా 100 దేశాలు, చైనా, దాంట్లో చైనా ఉంది, ఇండియా ఉంది, బ్రెజిల్ ఉంది, సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ఉంది. ఈ దేశాలన్నీ కూడా భారీగా మేము అభివృద్ధి చెందబోతున్నాము అన్నటువంటి ఒక కళ ఏదైతే ఉందో ఆ కళకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని చెప్పి ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇక్కడ పేర్కొంటుంది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ఈ నివేదికలో వాళ్ళు ఏం చెప్తారంటే నాన్న, మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే బేసికల్గా ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ కంట్రీస్ హ్యావింగ్ రీచ్డ్ అ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ స్ట్రగుల్ టు ప్రోగ్రెస్ టు హైయర్ ఇన్కమ్ స్టేటస్. ఓకే, అంటే ఈ వలలో చిక్కుకుంటారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టెన్ ఇన్కమ్ గ్రోత్ అనేది కనిపించింది అనుకోండి, దాని నుంచి ముందుకు పోలేకపోయినటువంటి పరిస్థితి. ఓకే, సో దట్ ఈస్ బేసికలీ కాల్డ్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్. ఓకే, అంటే మనం ఎంత అభివృద్ధి చెందుదాం అనుకున్నా కూడా ఆ వలలో చిక్కుకునేటటువంటి దేశాలు, దాన్ని మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని చెప్పి మనం చెప్తాము. ఓకే, సో దే బికమ్ స్టక్ అట్ అ మిడిల్ ఇన్కమ్ లెవెల్, అనేబుల్ టు అడ్వాన్స్ ఫర్దర్. దిస్ ఇస్ అ పాయింట్ టు బి నోటెడ్. ఎవరిచ్చిన నివేదికనా ఇది? ఇట్ ఈస్ ద రిపోర్ట్ గివెన్ బై వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. ఇండియాస్ క్లాసిఫికేషన్ ఒకసారి గమనిస్తే 2023 సంవత్సరం నాటికి ఇండియా వాస్ క్లాసిఫైడ్ as a middle income country with the annual GDP per capita ranging from $1136 to
13,845. Critical threshold for most countries is around 10% of the annual US GDP per person approximately. అంటే థ్రెషోల్డ్ అంటే ఎంతకు మనం మారవచ్చు అంటే వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ థ్రెషోల్డ్ లిమిట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాయి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏజింగ్ పాపులేషన్. ఓకే, మనకు ఉన్నటువంటి ఈ జనాభా విభజనను ఒకసారి గమనించినట్లయితే అకార్డింగ్ టు ద డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, ఓకే, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే జనాభా ఎలా మారబోతున్నారు అన్నటువంటి ఒక నివేదికను మనం చూసినట్లయితే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ విచ్ ఇస్ ప్రొజెక్టెడ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2011 జనాభా లెక్కల్లో వృద్ధాప్య జనాభా, ఏజింగ్ పాపులేషన్ అంటే ఏంటన్నా వృద్ధాప్య జనాభా, 2011 జనాభా లెక్కల్లో వాళ్ళు వృద్ధాప్య జనాభా అంటే అబౌవ్ 60 ఉన్నటువంటి జనాభా 8% ఉంటే ఒక ప్రొజెక్షన్ ప్రకారం 2041 కల్లా ఇదే జనాభా 16% పెరగనున్నారు. అంటే ఆల్మోస్ట్ దే ఆర్ గోయింగ్ టు బి డబుల్డ్. అండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్, డెమోగ్రఫిక్ రేఖలో ఈ వృద్ధాప్య జనాభా అధికంగా ఉండడం అంటే ఒక దేశం హెల్తీగా మారుతుంది, నో డౌట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్నట్టు, నో డౌట్. కానీ అటువంటి జనాభా వల్ల ఆర్థిక కార్యకలాపాల్లో వాళ్ళు ఏమి పాల్గొనరు కాబట్టి దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ విచ్ వీ కెన్ సే. రైజింగ్ ప్రొటెక్షనిజం. Protectionist policies are on the rise. Developing economies to protect these barriers to trade can hidden middle income countries. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి సంబంధించినటువంటి దేశాలు ఇటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాయి. ప్రొటెక్షనిజం వల్ల, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రొటెక్షనిజం వల్ల ట్రేడ్కి అది ఇంపాక్ట్ అవుతుంది అన్న. ఎనర్జీ ట్రాన్సిషన్. As the world confronts climate change, transiting to the cleaner energy sources becomes imperative. Middle income countries with a balanced economic growth with environmental sustainability. Okay, middle income countries ఎదుర్కొంటున్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇండియా డెవలప్ అయ్యేటటువంటి క్రమంలోనే పర్యావరణ మార్పులు, గ్రీన్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్, లేదంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. సో సుస్థిరత్వం వైపు దేశాలు అడుగులు వేయాలన్నది ఇక్కడ మనం ఒక అంశంగా, ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. సో స్ట్రాటజీ ఏం పాటించాలంటమ్మా, 3I స్ట్రాటజీ మనం పాటిస్తే సరిపోతుంది. 3I మీన్స్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్యూజన్, ఇన్నోవేషన్. అంటే మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇట్లాంటి పదజాలాన్ని మీరు వాడితే కన్క్లూజన్లో వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ వీ కెన్ ఫాలో, యూ కెన్ డెఫినెట్లీ గో త్రూ ఇట్. నెక్స్ట్, స్టేట్స్ కెన్ డైరెక్ట్లీ బై రైస్ ఫ్రమ్ FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి రాష్ట్రాలు ప్రత్యక్షంగా వారే నేరుగా వరిని కొనుగోలు చేసేటటువంటి ఒక సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హ్యాడ్ మేడ్ అన్ అనౌన్స్మెంట్ దట్ ద స్టేట్స్ కెన్ డైరెక్ట్లీ పర్చేస్ ద రైస్ ఫ్రమ్ FCI అండర్ ద ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్, ఓకే, వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఈ ఆక్షన్. ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా రాష్ట్రాలు స్వయంగా వరిని కొనుగోలు చేసేటటువంటి ఒక సదుపాయం. ఏ స్కీమ్ ద్వారా అంటే ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్, ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్, కన్ఫ్యూజ్ కావద్దు, OMSS. ప్రొక్యూర్మెంట్ అండర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. స్టేట్స్ విషింగ్ టు ప్రొక్యూర్ అడిషనల్ రైస్ బియాండ్ ద అలాటెడ్ 5 kilograms of free grain per individual under the Pradhan Mantri Garib Kalyan Anna Yojana can do so at the rate of 2800 per quintal. Okay, Pradhan Mantri గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమం ద్వారా ఏదైతే 5 kgs ప్రతి పర్సన్కి కేటాయించినామో దీనికన్నా అదనంగా కూడా ఒకవేళ వరి కావాలి అని అంటే ఆ వరిని కూడా రాష్ట్రాలు కొనుగోలు చేయవచ్చును. కానీ ఎంత పే చేయాలనంటే 2800 per quintal పే చేసి దే కెన్ ప్రొక్యూర్ ద క్రాప్స్. నెక్స్ట్, ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్. FCI periodically sells the surplus food grains from the central pool such as wheat and rice through the open market sales scheme. These sales are conducted in the open market to traders, bulk consumers, retail chains at the predetermined prices. Okay, ఇది ఈ పథకాన్ని ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ అనే విధానాన్ని ఎవరు వాడుతున్నారన్నా ఇట్ ఈస్ అ మెకానిజం విచ్ ఇస్ బీయింగ్ ఫాలోడ్ బై ద FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్, చెక్ ట్రంకేషన్. చెక్ ట్రంకేషన్ అంటే ఏంటి? ఏదైతే చెక్ విధానం ఉంటుందో ఆ చెక్ని మార్చుకునేటటువంటి ఒక పద్ధతి, అంటే క్లియరింగ్ ఆఫ్ ద చెక్. చెక్ ట్రంకేషన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ వేర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద ఫిజికల్ చెక్
ద ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ద చెక్, అంటే ఆ చెక్ యొక్క ఇమేజ్ని స్కాన్ చేసి ప్లేస్ చేయడం వల్ల ఆ బ్రాంచ్ త్వరగా క్లియర్ చేసేటటువంటి ఒక విధానం చెక్ ట్రంకేషన్. దిస్ ప్రాసెస్ ఎలిమినేట్ ద నీడ్ టు ఫిజికలీ ట్రాన్స్పోర్ట్ ద చెక్స్. ఎక్కడైతే రవాణా చేయడము అది చాలా ఆలస్యం అయ్యేటటువంటి ప్రక్రియ. సో ఆర్బీఐ ఇటీవల కాలంలో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆర్బీఐ గవర్నర్ అనౌన్స్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ద బ్యాచ్ ప్రాసెసింగ్ టు కంటిన్యూస్ క్లియరింగ్ విత్ ఆన్ రియలైజేషన్ settlement in the monetary policy. Okay, ఒక చెక్ విల్ నౌ బి స్కాన్డ్, ప్రెజెంటెడ్ అండ్ క్లియర్డ్ విత్ ఇన్ ద ఫ్యూ అవర్స్. కొన్ని గంటల్లోనే ఈ చెక్ క్లియరెన్స్ అనేటటువంటి ఒక విధానాన్ని ఆర్బీఐ గవర్నర్, ప్రస్తుతం గవర్నర్ ఎవరన్నా శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్. ఫస్ట్ గవర్నర్ ఎవరమ్మా? సర్ అస్బాన్ స్మిత్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ సిడి దేశ్ముఖ్. First Indian governor of Reserve Bank of India was C.D. Deshmukh. Okay, so prompt corrective action, PCA. It is a mechanism enforced by RBI on banks displaying financial distress. Okay, ఆర్థికంగా ఏదైనా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి బ్యాంకులకు ఆర్బీఐ వాడేటటువంటి ఒక విధానాన్ని మనం PCA, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్తాము. When a bank does not meet a specific financial benchmark, the regulator deems it insecure. RBI evaluates 4 factors if a bank should be placed under the PCA framework. PCA పరిధిలోకి వస్తుందా రాదా అని చెప్పి చూడడానికి 4 అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ప్రాఫిటబిలిటీ, ఆ బ్యాంక్ యొక్క లాభాలు ఎక్కువగా ఉన్నాయా లేదా. నెక్స్ట్ అసెట్ క్వాలిటీ, ఇచ్చినటువంటి లోన్స్ తిరిగి వసూలు అవుతాయా లేదా. క్యాపిటల్ రేషియోస్, బేసికల్గా దీన్ని క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటాం. అంటే భవిష్యత్తులో ఏదైనా కూడా రిస్క్ వచ్చి ఆ బ్యాంకును మూసేసే పరిస్థితి వస్తే వాట్ కైండ్ ఆఫ్ రికవరీ, ఎంత జప్తు చేయగలుగుతాం ఆ బ్యాంకు నుండి, దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ రేషియో. డెప్ట్ లెవెల్స్, ఉన్నటువంటి అప్పులు ఏ లెవెల్లో ఉన్నాయి, దాని బేసిస్గా మనం PCA వి విల్ బి డిస్కసింగ్. సో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అని కూడా మనం చెప్తాము. టైర్ 1 ప్లస్ టైర్ 2 క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్ ఉంటుంది బ్యాంక్లో. బేసికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ దర్ ఇస్ 2 బ్యాంక్స్, బ్యాంక్ 1, బ్యాంక్ 2. బ్యాంక్ ఏం పని చేస్తుందమ్మా? యాక్సెప్టింగ్ డిపాజిట్స్, ఇష్యూయింగ్ లోన్స్. ఒక బ్యాంకులో 3 కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చినాయి, లోన్స్ ఏమో 2.5 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఓకే, ఈ బ్యాంక్ ఏర్పాటు చేసేటప్పుడు ఆ బిల్డింగ్ కాస్ట్ ఎంత అంటే 1 కోటి రూపాయలు. ఓకే, సో ఈ 3 కోట్ల రూపాయలు ఏదైతే 2.5 కోట్ల రూపాయలు ఏదైతే డిపాజిట్ లోన్స్ ఇచ్చినారో ఈ లోన్స్ని 1 రూపాయి కూడా వసూలు చేయలేకపోయినారు. సో ఈ లోన్ ఏదైతే వసూలు చేయలేకపోయినారో దాన్ని NPA కింద చూపిస్తాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి మనం చెప్తాం. సో ఒకవేళ ఈ బ్యాంకును మూసేసే పరిస్థితి వస్తే బ్యాంకులో ఉన్నటువంటి సర్ప్లస్ అమౌంట్ ఓన్లీ ఒక 50 లక్షల రూపాయలు ఉంటుంది. బ్యాంకును అమ్మితే బిల్డింగ్ యొక్క ధర 1 కోటి రూపాయలు వస్తుంది, 1.5 కోటి రూపాయలు అవుతుంది. కానీ నష్టం ఎంత? 2.5 కోట్ల రూపాయలు నష్టం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ బ్యాంకులో ఏమో బ్యాంక్ ఏర్పాటప్పుడు బిల్డింగ్ ధర 3 కోట్ల రూపాయలు, డిపాజిట్లు ఒక 3 కోట్ల రూపాయలు వచ్చినాయి, లోను 1 కోటి రూపాయలు ఇచ్చినారు. ఆ 1 కోటి రూపాయల లోన్ ఎవరు కూడా తిరిగి కట్టలేదు. అప్పుడు అది NPA అవుతుందన్న, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఒకవేళ ఈ బ్యాంకును మూసేసే పరిస్థితి వస్తే బిల్డింగ్ యొక్క ధర 3 కోట్ల రూపాయలు జప్తు చేస్తాం, ఇక్కడ మరో 2 కోట్ల రూపాయలు అన్నది లాభాలు ఉన్నాయి. సో 5 కోట్ల రూపాయలు. అంటే సెకండ్ బ్యాంక్ దగ్గర క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది ఎక్కువ ఉన్నట్టు, ఫస్ట్ బ్యాంక్ దగ్గర క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది తక్కువ ఉన్నట్టు. సింపుల్, గట్ ద పాయింట్. సో ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎంత ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది సిఫార్సు చేసేది ఎవరు అనంటే ప్రపంచవ్యాప్తంగా బేసల్ నామ్స్, బేసల్ నియమాలు. ఇట్ ఈస్ అ స్విట్జర్లాండ్ బేస్డ్ నామ్స్, స్విట్జర్లాండ్ ఆధారిత నియమాలను ఇవన్నీ కూడా బేసల్ నామ్స్ అంటాం. టైర్ 1 క్యాపిటల్ అంటే అనౌన్స్డ్ క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్ అంటే బేసికలీ ద అన్అనౌన్స్డ్ క్యాపిటల్. ఇంతే, మనము మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టర్లో యాప్లో చాలా డీటెయిల్గా దీనిపైన డిస్కస్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ఒకటి ప్రచురించేది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ స్థానంలో ప్రపంచ బ్యాంక్ నూతనంగా మరో ఇండెక్స్ని తీసుకొని రాబోతుంది. దట్ ఈస్ కాల్డ్ న్యూ బీ రెడీ ఇండెక్స్. బీ రెడీ అంటే బిజినెస్ రెడీ ఇండెక్స్ విచ్ విల్ రీప్లేస్ ద ప్రీవియస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్. ఆ సూచిక స్థానంలో 2020 వరకు ఇచ్చేదమ్మా జాబితా, దాని స్థానంలో కొత్త సూచికను, కొత్త నివేదికను ప్రపంచ బ్యాంక్ ప్రచురించబోతుంది. ఎక్కడుందమ్మా ప్రపంచ బ్యాంక్? వరల్డ్ బ్యాంక్ లొకేటెడ్ వేర్? Washington DC in United States of America.
This report will assess various aspects of the business environment including digital trade and taxation. డిజిటల్ ట్రేడ్, బీ రెడీ ఇండెక్స్, వరల్డ్ బ్యాంక్ అంటే దాదాపు ఇక్కడ కూడా 10 కీ ఏరియాస్తో ఈ నివేదిక అన్నది కూడా రిలీజ్ కాబోతుంది. బేసికల్గా ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బీ రెడీ ఇండెక్స్ దాంట్లో పాల్గొనడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇండియా ఎయిమ్స్ టు పబ్లిష్ ఇట్స్ బీ రెడీ రిపోర్ట్ బై ఏప్రిల్ 2026 నాటికి ఇండియా కూడా తన యొక్క సొంత నివేదికను ప్రచురించబోతున్నది. ఓకే, డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్. ఓకే, ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అనౌన్స్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్. It will allow the Indian eligible exporters to import polished diamonds including semi-processed, half-cut, broken diamonds without incurring import duties. ఇంపోర్ట్ డ్యూటీస్ లేకుండా ఎవరైతే ఇండియాలో డైమండ్లు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కెన్ ఇంపోర్ట్ అప్ టు 5% ఆఫ్ దర్ అండ్ యావరేజ్ టర్న్ ఓవర్ ఫ్రమ్ ద పాస్ట్ 3 years. ఓకే, లాస్ట్ 3 years టర్న్ ఓవర్లో 5%ని ఇంపోర్ట్ చేసుకునేటటువంటి ఒక సదుపాయం. This license, which was a part of India's foreign trade policy in 2002-2009, aims to provide a level playing field Indian micro, small and medium enterprises in diamond export market. Okay, MSME రంగానికి ఇది ఒక పెద్ద బూస్ట్ కింద మనం చెప్పవచ్చు. Minister also highlight the potential for Mumbai or Surat to develop a diamond trading hub similar to Antwerp, Belgium. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైనటువంటి డైమండ్ డైమండ్ మేకింగ్ ఎక్కడ జరుగుతుందంటే యాంట్వర్ప్, దట్ ఈస్ ఇన్ బెల్జియంలో ఈ కార్యక్రమం అన్నది జరుగుతుందన్న. నెక్స్ట్, Reserve Bank of India decided to keep the policy rate unchanged for the 9th consecutive term, maintaining the repo rate at 6.5%. Repo rate అంటే ఏంటి? సింపుల్గా repo rate అంటే it is the rate of interest charged by RBI for lending money to the scheduled commercial banks. ఎస్సీబీలకు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు, వాణిజ్య బ్యాంకులకు రుణాలు అందించడానికి ఆర్బీఐ వసూలు చేసేటటువంటి వడ్డీనే మనం రెపో రేట్ అని చెప్పి చెప్తాం. సాధారణంగా ఎన్డీటీఎల్లో 0.25%ని ఈ బారోయింగ్ చేసుకోవచ్చు. ఎన్డీటీఎల్ అంటే నథింగ్ బట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద బ్యాంక్, రైట్. మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. ఓకే, under the RBI Act 1934, RBI is entrusted with the responsibility of conducting monetary policy. ద్రవ్య విధానం ఎందుకు రూపొందిస్తారు ఈ విధానాన్ని అంటే బేసికలీ ద మెయిన్ మోటివ్ హియర్ ఈస్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణ నియంత్రణకే ద్రవ్యోల్బణం. వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ ఇస్ దట్ సినారియో ఇన్ ద ఎకనామీ వేర్ టూ మచ్ మనీ ఇస్ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్. అంటే ద్రవ్య సరఫరా అన్నది ఎక్కువ ఉండడం వల్ల, మనీ సప్లై ఇస్ హ్యూజ్, దెన్ వీ విల్ బీ గోయింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్. అండర్ 45ZA సెక్షన్ ఆఫ్ RBI Act, central government in consultation with RBI determine the inflation target in terms of CPI. Okay, ఏ సెక్షన్ ప్రకారం నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం? సెక్షన్ 45ZA ప్రకారం RBI చట్టం 1934లో సెక్షన్ 45ZA ప్రకారం కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. ఇస్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇన్ఫ్లేషన్ ఇస్ గుడ్ when it is controllable. నియంత్రించే స్థాయిలో ద్రవ్యోల్బణం ఉంటే అది ఆర్థిక వ్యవస్థకు మంచిదే. ఓకే, సో ఈ ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ టార్గెట్ 2021లో నిర్ణయించడం జరిగిందన్న. అండ్ ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ 2026 వరకు ఇదే ఉండబోతుంది. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇస్ 4 ± 2%. ద్రవ్యోల్బణ టార్గెట్ ఎంతనన్నా 4 ± 2% should be the inflation target. Okay, so central government decided that 4 ± 2% should be the benchmark target of ఇన్ఫ్లేషన్. ఈ మానిటరీ పాలసీ కమిటీ ద్రవ్యోల్బణ నియంత్రణకి
ఆర్బీఐ ఎంపీసీ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం, మానిటరీ పాలసీ కమిటీ. దీంట్లో మొత్తం 6 మంది సభ్యులు ఉంటారు. 3 కేంద్ర ప్రభుత్వం నుండి ఉంటారు, 3 ఆర్బీఐ నుండి ప్రాతినిధ్యం వహిస్తారు. 3 ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 3 మెంబర్స్ విల్ బి ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏమంటామో దాన్ని ఎంపీసీ అనగా మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పి మనం చెప్తాం. ఈ మానిటరీ పాలసీ కమిటీ విల్ టేక్ డెసిషన్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ విత్ రెస్పెక్ట్ టు రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. ఈ అన్ని టూల్స్ని కూడా వాడి ద్రవ్యోల్బణ నియంత్రణ ఎలా చేయాలి అని ఆర్బీఐ తమ రేట్స్ని పెంచుతుంది. సాధారణంగా ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఈ పాలసీ రేట్స్ అన్నిటినీ కూడా పెంచితే సరిపోతుంది. వెన్ వీఆర్ ఇంక్రీజింగ్ ఆల్ ద సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, దెన్ వీ విల్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్. చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న ఎగ్జామ్లో అడగడం జరిగిందమ్మా. ఓకే, 6 members, okay. MPC determine the policy repo rate, right? MPC is required to meet at least 4 times in a year. కనీసం 4 సార్లు సంవత్సరంలో మీట్ అవ్వాలి. ఓకే, కోరం ఫర్ ద మీటింగ్ ఆఫ్ ఎంపీసీ ఇస్ 4 members. ఓకే, అంటే ఎంపీసీలో మొత్తం 6 మంది సభ్యులు ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కోరంలో మీటింగ్ ప్రారంభం అవ్వాలంటే ఖచ్చితంగా 4 సభ్యులు ఉండవలసిందే. 4 members is the quorum for MPC, Monetary Policy Committee. Old pension scheme, new pension scheme అనేటువంటి వివాదం కొనసాగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్పిఎస్ చుట్టూ ఉన్నటువంటి వివాదాన్ని పరిష్కరించడానికి దే హ్యావ్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ ద యూపీఎస్ మెకానిజం, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇది ఏప్రిల్ 1, 2025 నుండి ప్రారంభం కాబోతుంది. ఇది ఎందుకంటే పెన్షన్ అనేది ఖచ్చితంగా ఒక చాలా క్లిష్టమైన అంశం భారతదేశంలో. అండ్ ప్రభుత్వం పెన్షన్ అంటే ఈ కొత్త పెన్షన్ విధానం ద్వారా దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నారు. నియర్లీ 23 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ బి గెటింగ్ బెనిఫిటెడ్ త్రూ ద యూపీఎస్ మెకానిజం. ఈ యూపీఎస్ అంటే ఏంటంటే అష్యూర్డ్ పెన్షన్. ఇంతకుముందు యూపీఎస్ స్థానంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా న్యూ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ప్రారంభించారు. అంటే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వమే ఆ పెన్షన్ కాంట్రిబ్యూషన్ చేసేది. ఎన్పిఎస్ ద్వారా కేంద్రంతో పాటు ఉద్యోగులు కూడా కాంట్రిబ్యూషన్ అన్నది చేసేటటువంటి ఒక రిఫార్మ్ని తీసుకొని రావడం జరిగింది. దానివల్ల చాలామంది కూడా మేము కష్టాలు ఎదుర్కొంటున్నాము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కూడా మాకు ఎక్కడ బెనిఫిట్ అన్నది లేదు అన్నటువంటి ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో దిస్ పెన్షన్ విల్ బి 50% ఆఫ్ ద ఎంప్లాయీ. ఈ అష్యూర్డ్ పెన్షన్ అంటే తప్పనిసరిగా పెన్షన్ వస్తుంది. లాస్ట్ 10 months salary 50% salary will be given as the pension. రిటైరింగ్ విత్ అట్లీస్ట్ 10 years ఆఫ్ సర్వీస్తో రిటైర్ అయితే యూపీఎస్ ద్వారా కనీసం 10,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ అన్నది అందుతుంది. అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రిటైరీస్ డెత్. ఓకే, ఒక పెన్షన్దారుడు మరణిస్తే ఫ్యామిలీ విల్ రీకవర్ 60% ఆఫ్ ద రిటైరీస్ లాస్ట్ డ్రాన్ పెన్షన్. చివరగా అందుకునేటటువంటి పెన్షన్లో 60% ఈ ఫ్యామిలీ మెంబర్కి ఇస్తారు. ఇన్ఫ్లేషన్ అన్నది మెజర్ చేస్తాం సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్ ద్వారా. సిపిఐ ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చాలా పారామీటర్స్ ఉంటాయమ్మా. దాంట్లో ఏఎల్ అంటాం అగ్రికల్చర్ లేబరర్స్, రూరల్ లేబరర్స్ అంటాం, అట్ ద సేమ్ టైం కంబైన్డ్ అంటాం. సో వివిధ పారామీటర్స్ మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఈ పెన్షన్లో పరిగణనలోకి తీసుకునేది ఏంటంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ని పారామీటర్స్ని పరిగణనలోకి తీసుకొని వీ విల్ బి ఇష్యూయింగ్ ద పెన్షన్. లంసమ్ పేమెంట్ అట్ ద సూపర్ యాన్యువేషన్. In addition to the gratuity, retiree will receive a lump sum amounting 1/10 of their monthly enrollment pay plus DA for every 6 months of completed service. Okay, ఏదైతే DA చెల్లిస్తారో దాన్ని ఒక లంప్ సమ్ అమౌంట్ కింద కూడా తిరిగి అందించేటటువంటి కార్యక్రమం. కరెంట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇది ఎలా డిఫరెంట్ అంటే హూ జాయిన్ సర్వీస్ ప్రయర్ టు January 1, 2004 ఆర్ కవర్డ్ బై వాట్ హ్యాస్ కమ్ టు బి నోన్ యాజ్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దట్ వాస్ రీప్లేస్డ్ విత్ ద ఎన్పిఎస్. ఓకే, 2004 కన్నా ముందు ఉన్న వాళ్ళకు ఓపీఎస్ వస్తుంది, 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు ఎన్పిఎస్ అన్నది వస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ could commute 40% of the pension and receive a lump sum. Moreover, for pensioners or family pensioners crossing
80 years of age, additional 20% pension is given. With that number rising to 30% at 85 years, 40% at 90 years and 50% at 95 years. Okay, మీకు ఇన్ఫ్యాక్ట్ ఇదంతా కూడా చాలా చాలా డీటెయిల్గా ఓపీఎస్ వర్సెస్ న్యూపీఎస్ ప్లస్ యూపీఎస్ ఇదొక నెక్స్ట్ సపరేట్ టాపిక్లో మీకు ఇది కూడా నేను తీసుకొని రాబోతా ఉన్నాను. బట్ కొత్తగా ఎన్పిఎస్ విధానం స్థానంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి విధానం ఏమిటంటమా, దట్ ఈస్ కాల్డ్ యూపీఎస్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈస్ డెఫినెట్లీ హై ఇన్ ఇండియా. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఆహార పదార్థాల యొక్క ధరలు అన్నవి పెరుగుతున్నాయి. ఇట్ ఈస్ బియాండ్ ద టార్గెట్. 8% అమ్మ, 4 ± 2% ఉండాల్సింది దాదాపుగా 8%. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, సో ఇది మనం ఒకసారి చూద్దాము. లైక్ ఉమెన్ మైక్రో సేవింగ్స్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ underscored the widening gap between the credit and deposit growth as potential to the risk liquidity of the country's financial system. Okay, women micro savings అనేవి గణనీయంగా తగ్గుతున్నాయి అని చెప్పి కూడా ఈ రిపోర్ట్ పేర్కొంటుంది. క్రెడిట్ డిపాజిట్ రేషియో అంటే ఇట్ ఇండికేట్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ డిపాజిటెడ్ ఫండ్స్ బ్యాంక్ హ్యావ్ లెండ్, అంటే డిపాజిట్లకు లోన్స్కి ఉన్నటువంటి రేషియోనే మనం సింపుల్గా క్రెడిట్ డిపాజిట్ రేషియో అంటాం. Higher credit deposit ratio indicates that banks are lending more than they receive in deposits. CDR ఎక్కువ ఉంటే లోన్స్ ఎక్కువ ఇస్తున్నట్టు, CDR తక్కువ ఉంటే banks are lending less. Simple. CD ratio standard at 79.4%, reflecting a steady rise over the past 3 years. గడిచిన 3 సంవత్సరాల్లో ఈ CDR అన్నది పెరుగుతుంది అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్. Untapped potential of women as depositors. Expanding the depositor base is a substantial approach to bridge the credit and deposit gap. It is crucial to engage segments of the population currently not using formal savings. Okay, అంటే ఉమెన్ మైక్రో సేవింగ్స్ అనేది బ్యాంకుల ద్వారా చేయకపోతే డెఫినెట్లీ ఆ బ్యాంకింగ్ కల్చర్ అన్నది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అన్నది మనం సాధించలేము. ఓకే, according to the World Bank survey, 79% of the Indian women have bank account. 32% of these accounts are inactive. చూడండి, 79% మంది మహిళలు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా జన్ధన్ ఖాతాలు వచ్చినాయి. కానీ 32% దాంట్లో ఇన్యాక్టివ్గా ఉండడం ఇక్కడ ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. Clear all of you? So they are the different aspects that are being covered as a part of September month current affairs for economy. So ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము మా టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతి నెలకు సంబంధించి అంటే బ్యాక్డ్రాప్లో కూడా సెప్టెంబర్ చేసినాం కాబట్టి ఆగస్ట్, జూలై ఈ రకంగా కూడా మనము డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ని తీసుకుందాం. ఎకానమీ రిలేటెడ్ కోర్సెస్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఎకానమీని సపరేట్గా డిజైన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు ఆ కోర్సెస్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.